నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సిరాజ్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి బిల్లు గ్రామీణ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా పాడి రైతులకి మహిళా వ్యాపారవేత్తలుగా ఎదగాలి అనుకునే వారికి అత్యంత కీలకంగా ఉపయోగపడేటువంటి ఒక పథకాన్ని గురించి ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం। ఈ పథకం ప్రధానంగా ప్రధానమంత్రికి సంబంధించినటువంటి PMEGP అనేటువంటి పథకం ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ఈ పథకాన్ని ఆల్రెడీ అనేక పథకాల యొక్క సమాహారంగా అమలు చేస్తున్నటువంటి ఈ పథకంలో భాగంగా దాదాపు 35% వరకు సబ్సిడీకి సంబంధించినటువంటి రుణాలు ఇచ్చేటువంటి పథకాన్ని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది। ప్రధానంగా ఈ పథకం ద్వారా మహిళలు మరి ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారు రైతులు సన్నకారు రైతులు రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరింతగా వ్యాపారవేత్తలుగా ఎదగడానికి వారికి ఉండేటువంటి రుణ అవకాశాల పరిశీలనతో పాటుగా రుణాలు ఎలా తీసుకోవాలి ఆ రుణాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి వ్యవసాయ పరంగా మరి ముఖ్యంగా పాడి పశు సంపదలకు సంబంధించినటువంటి వాటి మీద ఈ పథకానికి సంబంధించినటువంటి రుణాలు తీసుకోవడం ద్వారా వారు ఎలా వ్యాపారవేత్తలుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం। అయితే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ఈ పథకం ద్వారా 35% సబ్సిడీతో దాదాపు 10 లక్షల వరకు రుణాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది। అంటే 10 లక్షల రుణాలను కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా పలు అవకాశాలు కనిపిస్తుంది। ఈ రుణాలను ఏ విధంగా తీసుకోవాలి ఈ రుణాలు తీసుకోవడం ద్వారా వారు వ్యాపారవేత్తలుగా మరింతగా పాడి పరిశ్రమల అభివృద్ధికి ఎలా తోడ్పడతారు అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఈ పథకంలో ప్రధానంగా ఈ పథకానికి సంబంధించి ఉన్నటువంటి అర్హతలు ఏంటి అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం చూద్దాం। ఎవరైతే 18 ఏళ్ల పైబడినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ పథకం కింద అర్హులుగా మనం పరిగణించవచ్చు। ఈ పథకానికి సంబంధించి మీరు గనక అప్లై చేయాలి అనుకుంటే మాత్రం మీ వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి। 18 సంవత్సరాల లోపు మైనర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ పథకానికి అనర్హులు। ఇక ఈ పథకం కింద మీరు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏముంటాయి అనేటువంటి అంశంతో పాటుగా మీ బ్యాంకు ఖాతాకు సంబంధించినటువంటి సిబిల్ స్కోర్ని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది। అంటే సిబిల్ స్కోరు 730 పాయింట్స్కి సంబంధించి మాత్రం కంపల్సరీగా ఉండాలి। దీనికంటే తక్కువగా ఉంటే మాత్రం మీ సిబిల్ స్కోర్ చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు ఈ పథకానికి అర్హులు కాదు। దీంతో పాటుగా మీరు ఏమేమి సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుని ఇవ్వాలి, రేషన్ కార్డుని ఇవ్వాలి, దీనికి సంబంధించినటువంటి భూమి పాస్బుక్ని ఇవ్వాల్సి ఉంటుంది, మీ పాస్బుక్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి, పాన్ కార్డుకి సంబంధించినటువంటి అంశాలు ఇవ్వాలి। సో ఈ మొత్తం డాక్యుమెంట్స్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి మీరు ఏదైతే ఉన్నాయో దానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఈ పథకానికి సంబంధించి కేవీఐబి అనేటువంటి వెబ్సైట్లో మనం దీనికి సంబంధించి కూడా పొందుపరచాలి, అప్లోడ్ చేసుకోవాలి। మనకున్నటువంటి భూమి ఇంత శాతం ఉంటుంది, మా సిబిక్ స్కోర్ వచ్చేసి 730 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంది, మా వయసు 18 సంవత్సరాలు పైబడి ఉంది కాబట్టి మొత్తం అప్లై చేసుకోవడానికి మాకు అర్హత ఉంది, మాకు ఇంత మొత్తంలో రుణం కావాలి, దీనికి సంబంధించినటువంటి పూచీకత్తు ఈ విధంగా ఉంది। దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి రైతులు వీళ్ళందరికీ కూడా ఈ 35% వరకు మాత్రం సబ్సిడీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది సద్వినియోగం చేసుకోవడానికి। సో ఈ మొత్తాన్ని వీళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత ఎక్కడ కేవీఐబి అనేటువంటి వెబ్సైట్లో వీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది। అప్లోడ్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ దగ్గర నుంచి డైరెక్ట్గా బ్యాంక్స్కి వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వెళ్ళడం జరుగుతుంది। ఆ బ్యాంక్స్ వీటికి సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని మీకు నిజంగా రుణాలు ఇచ్చేటువంటి అర్హత మీకుందా, మీ సిబిక్ స్కోర్ పరిశీలనతో పాటుగా మీ ఏజు మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది। దీని తర్వాత మీకు నిజంగా రుణానికి సంబంధించి మీరు అర్హత కలిగి ఉంటే మాత్రం మీకు రుణ మంజూరికి సంబంధించినటువంటి పత్రాలతో పాటుగా పూర్తి స్థాయిలో మీకు ఎంత మొత్తంలో రుణాలు రాబోతున్నాయి, మీరు ఎంతవరకు రుణాన్ని ఆశిస్తున్నారు అనేటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది। తీసుకున్న తర్వాత మీ రుణాలని తిరిగి చెల్లించేందుకు పూర్తి స్థాయిలో కూడా అవకాశం కనబడుతుంది। కొంతవరకు సబ్సిడీకి ఎంత % సబ్సిడీ ఉందో దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది। మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్సీయా ఎస్టీయా బీసీయా మైనార్టీయా అనేటువంటి అంశాలు పరిగణలోకి తీసుకొని మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా దీంట్లో ప్రధానంగా ఇవ్వవలసి ఉంటుంది। సో దాన్ని కూడా అప్లోడ్ చేసుకున్న తర్వాత కేవీఐబి అనేటువంటి వెబ్సైట్ని అక్కడి నుంచి ప్రధానంగా బ్యాంకుకు వెళ్ళడం జరుగుతుంది। బ్యాంకు సంబంధించి మీ రుణాలని మంజూరుకు సంబంధించినటువంటి అంశం మళ్ళీ కేవీఐబి వెబ్సైట్కి రావడం జరుగుతుంది। అంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అప్లోడ్ చేసేటువంటి ప్రాసెస్లో కేవీఐపి వెబ్సైట్ అనేది అత్యంత కీలకంగా ఉంటుంది। సో దీని నెక్స్ట్ ప్రాసెస్ మీ రుణ మంజూరు తర్వాత 15 రోజుల వ్యవధిలో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ని కూడా
కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతవరకు అర్హత ఉంది, మీరు ఎంతవరకు ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఉంటుంది, మీకు ఎంతవరకు రుణాల్ని మంజూరు చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా దీంట్లో ప్రధానంగా పొందుపరచడం జరుగుతుంది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో పాడి రైతుల అభివృద్ధి కోసం, పాడి పరిశ్రమల అభివృద్ధి కోసం, పాడి రైతుల్లో అంటే మనం కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత రైతుగా మనం ఎదగాలనుకుంటూ ఉంటాం. అంటే ఒక పశువుని కొనడం, గేదెల్ని కొనడం కానివ్వండి, ఇలాంటి కొనడం ద్వారా మరింతగా మనం రాణించాలి, పశు వ్యాపారం చేయాలి అని మనం అనుకున్నప్పుడు మీరు గేదెని కొంటే మాత్రం నిజంగా ఆ గేదె హెల్త్గా ఉందా లేదా, దాని ఫిట్నెస్ సర్టిఫికేట్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనం లోన్ తీసుకున్న తర్వాత మనం గేదెల్ని కొనేసి పూర్తి స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఆ గేదెకి సంబంధించినటువంటి హెల్త్ ఫుల్ ఫిట్నెస్గా ఉందో లేదో ఆ సర్టిఫికేట్ మనం తీసుకొని సంబంధిత పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి వైద్యుల దగ్గర నుంచి లేదా పశు వైద్యశాల నుంచి దానికి సంబంధించి తీసుకున్న తర్వాత మనం లోన్కి సంబంధించినటువంటి వాటిని పూర్తి స్థాయిలో ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఆ గేదెల తర్వాత వారికి వచ్చేటువంటి లాభసాటిమైనటువంటి పంటలు పండించేటువంటి విధానం, వాటిని మరింత మనం పాడి పరిశ్రమల వైపు అవసరమైనటువంటి విధానాల్ని యూజ్ చేసుకునేటువంటి అంశాలు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం మాత్రం జరుగుతుంది. మొత్తం మీద ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ వెబ్సైట్ని ఫాలో అవ్వడం ద్వారా ఎక్కువగా మనకి రుణాలు మంజూరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే మనం చెప్పామో సిబిక్ స్కోర్తో పాటుగా ఏజ్ ఎట్ ద సేమ్ టైం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, మీ దగ్గర ఉన్నటువంటి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వీటన్నిటిని అప్లోడ్ చేయడం ద్వారా బ్యాంకులు దానికి సంబంధించి కూడా కన్ఫర్మ్ చేసి పూర్తి స్థాయిలో మంజూరు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు గేదెల్ని కొనాలి అనుకుంటే మాత్రం గేదెలకి సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్తో పాటుగా ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన ప్రతిదీ అప్లోడ్ చేస్తూ కూడా మనం ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే 35% సబ్సిడీతో వచ్చేటువంటి ఇది మాత్రం మహిళా రైతులతో పాటుగా కొంతవరకు వ్యాపారంగా పాడి పరిశ్రమల్లో ఎదగాలనుకునే వారికి మాత్రం ఒక సువర్ణ అవకాశంగా మాత్రం మనం చెప్పుకోవాలి. సో ఇలాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలని ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు మెగా 9 టీవీ అందిస్తూనే ఉంటుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.